అభిమన్యుడు పద్మవ్యూహంలో చిక్కుకున్నట్టు మహాలక్ష్మి చక్రవ్యూహంలో చిక్కుకొని బృందావనం నుంచి బయటకు రాలేక ఇరుక్కుపోయిందా? ఇక మహాలక్ష్మి పని అయిపోయినట్టేనా? మహాలక్ష్మి ఆ ఇంటి కోడలుగా బాధ్యత స్వీకరించే సమయం దగ్గర పడిందా? అన్ని వివరాలు ఈ వీడియోలో చూద్దాం. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చక్రి అంత మోసగాడు ఎవ్వరూ ఉండరు. వీడు ఊసరవెల్లి కన్నా ఎక్కువ రంగులు మారుస్తాడు. జూనియర్ ఎన్టీఆర్ 'ఊసరవెల్లి' మూవీలో ఒక సాంగ్ ఉంటుంది. వీడు మాయగాడు ఊహకందనోడు అని. అది చక్రికి కరెక్ట్‌గా సూట్ అవుతుంది. మహాలక్ష్మి సిట్యుయేషన్‌ని తనకి అడ్వాంటేజ్‌గా వాడుకొని పోలీస్ స్టేషన్‌లో తనని పెళ్లి చేసుకునేలాగా చేశాడు. ఆ తరువాత మహాలక్ష్మి తన దారి తను చూసుకుందామనుకుంటే, "మీరు ఎక్కడికి వెళ్తారు? మీకు జాబ్ వచ్చే వరకు మా ఇంట్లో ఉండండి" అని చెప్పి కన్విన్స్ చేసి పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి తీసుకొచ్చాడు. ఇంటికి వచ్చిన మహాలక్ష్మి ఎక్కడైనా హాస్టల్ చూసి జాయిన్ అవుదామని అనుకుంటే, ఎక్కడికి వెళ్ళినా ఐడీ ప్రూఫ్ కావాలని అడుగుతుంటే, అవేమీ తన దగ్గర లేవని బాధపడుతూ ఉంటే, చక్రి ఫోన్‌లో మహాలక్ష్మి ఆధార్ కార్డ్ పెట్టుకుని కూడా అది ఇస్తే మహాలక్ష్మి ఎక్కడ వెళ్ళిపోతుందో అని కన్నింగ్ బుద్ధితో ఆ విషయం మహాలక్ష్మికి చెప్పకుండా ఉంటాడు. మహాలక్ష్మి మాధవాని ఒక రూమ్ చూసి పెట్టమని అడిగితే, "అన్నా, నువ్వు తనకి రూమ్ చూడకు" అని మాధవాని కూడా కన్విన్స్ చేశాడు. ఇక మహాలక్ష్మి ఎవరి మీద ఆధారపడకుండా తనంతట తానే ఐడీ ప్రూఫ్ లేకపోయినా ఓనర్‌ని ఒప్పించి ఒక రూమ్ రెంట్‌కి తీసుకుంటే, చక్రి వెళ్లి ఆ ఓనర్‌ని కూడా బెదిరించి ఆ రూమ్ ఇవ్వకుండా చేసి మహాలక్ష్మిని ఇంటిలో నుంచి వెళ్ళనివ్వకుండా చేశాడు. ఇలా అన్నీ మహాలక్ష్మికి వ్యతిరేకంగా చేస్తే తన మీద ఎక్కడ డౌట్ వస్తుందోనని మహాలక్ష్మి కోసం ఒక ఫేక్ ఇంటర్వ్యూని కూడా అరేంజ్ చేశాడు. ఇంతటితో వీడి చేష్టలు ఏమైనా ఆగాయా అంటే లేదు. వీటికి తోడు నోటి నిండా అబద్ధాలే. మాధవ ఒక పెద్ద ఆర్కిటెక్ట్ అని, కేశవ ఒక పెద్ద కంపెనీలో మెకానికల్ ఇంజనీర్ అని, అలాగే కన్నా ఫారిన్‌లో చదువుకోవడానికి ట్రై చేస్తున్నాడని, ఇలా అన్ని అబద్ధాలు చెప్పి మహాలక్ష్మిని మోసం చేశాడు. కానీ మెల్లగా మహాలక్ష్మికి చక్రి గురించి, వాడు చెప్పిన అబద్ధాల గురించి, చేసిన మోసాల గురించి ఒక్కొక్కటిగా తెలిసిపోయినా ఏమీ చేయలేని పరిస్థితి. చివరికి వాళ్ళ వదిన చెప్పిన ప్రకారం మహాలక్ష్మి డైవర్స్‌కి అప్లై చేద్దామని అనుకుని లాయర్‌ని కలిస్తే, ఒక కానిస్టేబుల్‌కి 10,000 సెల్ ఫోన్ గిఫ్ట్ ఇచ్చి, తనతో మహాలక్ష్మికి ఫోన్ చేయించి డైవర్స్ అప్లై చేయనివ్వకుండా వార్నింగ్ ఇప్పించాడు. ఇవి అన్నీ చూస్తూ ఉంటే మహాలక్ష్మి అభిమన్యుడి కంటే పెద్ద పద్మవ్యూహంలో ఇరుక్కుంది అనిపిస్తుంది. ఇప్పుడు మహాలక్ష్మికి వేరే దారి లేదు. ఉన్న దారులన్నీ మూసుకుపోయాయి. మహాలక్ష్మి ఏం చేయలేదు. ఇంటికి వెళ్ళలేదు. హాస్టల్ దొరకదు. ఇల్లు రెంట్‌కి దొరకదు. జాబ్ కూడా రాదు. ఎందుకంటే సర్టిఫికేట్స్ లేవు. డైవర్స్ తీసుకుందామంటే అవ్వడం లేదు. సో, ఇలా చక్రి మహాలక్ష్మిని అన్ని వైపుల నుంచి అష్టదిగ్బంధనం చేసి చక్రి తన వ్యూహంలో బంధించేశాడు. ఇక మహాలక్ష్మికి మిగిలింది ఒక్కటే దారి. అదే చక్రిని భర్తగా ఒప్పుకొని, కోడలుగా ఆ ఇంటి బాధ్యత తీసుకొని, ఆ ఇంటిని ఒక బృందావనంగా మార్చడం తప్ప ఏమీ చేయలేదు. మీకు ఏమనిపిస్తోందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.